హలో అండి. ఈరోజు అగ్ని పరీక్ష టూ డే ఎపిసోడ్. ఈ రోజు నైట్ 10 o'clock వచ్చే ఎపిసోడ్ లో మొత్తం 5 మెంబర్స్ అయితే సెలెక్ట్ చేసుకుందండి. ఫస్ట్ ఒక అమ్మాయి వచ్చింది, సృష్టి. ఆ అమ్మాయి బాగా మోడల్, అంటే మోడల్ అంట. బాంబే నుంచి వచ్చిందంట, బాంబేలో ఉంటుంది. బట్ తనకు ఒక బ్యాక్ స్టోరీ ఉంది. అంటే వాళ్ళ ఫ్యామిలీలో ఇంట్రెస్ట్ లేదు, బట్ వాళ్ళ పేరెంట్స్ సరే వెళ్తే నువ్వు బాంబేలో ఉండి చేసుకో, మాకు వద్దు అన్నట్టు మాట్లాడారు. సో షీ లైక్ సమ్ డేర్ గా అండ్ 2016 లో సమ్ మోడల్స్ లో కూడా టాప్ 10 లో ఉందంట అమ్మాయి. సో అమ్మాయి ఇంట్రడక్షన్ చేసుకుంది అండ్ షీ హాజ్ అ బ్యాక్ స్టోరీ దట్ ఒక బాయ్ ఫ్రెండ్ ఉండేవాడు. బట్ వాడికి కూడా ఇలాంటివి ఏం నచ్చవు. సో నువ్వు చెయ్యకు అని ఈ అమ్మాయిని ఫోర్స్ చేశాడు. బట్ స్టిల్ ఆ అమ్మాయి అవేం పట్టించుకోకుండా ఆ అబ్బాయి చెంప మీద ఈ అమ్మాయిని కొడితే ఇయర్ ఉంటది కదా, అది లోపల పగిలిపోయింది. బట్ అంత ఎక్కువ కాదు డ్యామేజ్. ఆపరేషన్ కాకపోకుండా ఓకే, సెట్ అయింది. ఆ తర్వాత అమ్మాయి వదిలేసి షీర్. అండ్ ఎప్పుడైతే అబ్బాయి మాస్టర్స్కి యూఎస్ చేయడానికి వెళ్తే అక్కడ ఈ అమ్మాయి జడ్జిగా వెళ్ళిందంట. సో అదొక అచీవ్మెంట్ ఆ అమ్మాయికి. అలా స్టోరీ చెప్పాక చపాతీ చేయమని ఒక టాస్క్ ఇచ్చారు. ఆ టాస్క్ అయిపోయింది. ఆ తర్వాత జడ్జెస్ని జడ్జిమెంట్ చేయమంటే 2 గ్రీన్స్ ఒక రెడ్ అయితే ఇచ్చారు. అమ్మాయి రావడమే మంచి లైక్ పాజిటివ్ వైబ్తో వచ్చింది. అట్ ద సేమ్ టైం సమ్ లైక్ ఒక ఏమంటారు ఎక్సర్సైజ్ లాగా చూపించేసింది. వాళ్ళందరూ వావ్ అన్నారు. సో ఇది ఎంఐ సెలెక్టెడ్ మీన్స్ హోల్డ్. నెక్స్ట్ ఇంకొక అమ్మాయి రాజకుమారి అని ఒక అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయి కొంచెం అంటే బ్లాక్ గా ఉంది, బట్ ఫేస్ లో కలర్ ఉంది. ఆ అమ్మాయి నల్లగా ఉందని వాళ్ళ హస్బెండ్ ఇచ్చిపెట్టడం, 3 పిల్లలతోటి అమ్మాయి రోడ్డు మీద పడ్డం. ఆ తర్వాత ఇన్స్టాలో రీల్స్ చేసుకుంటూ 1K ఫాలోవర్స్ ఉంది, ఫాలోవర్స్ ని పెంచుకొని అండ్ పోషించి అదే అబ్బాయి ఆ 3 పిల్లల్ని చూసుకుంటూ ఇవన్నీ హ్యాండిల్ చేయడం చాలా కష్టం యాక్చువల్. అది ఆ బేస్ మీద వాళ్ళందరి స్టోరీ విన్నాక కూడా ఒక డైలాగ్ చెప్పమని సంథింగ్ ఆ అమ్మాయిని అన్నారు. సో ఆఫ్టర్ దట్ 3 గ్రీన్స్ వచ్చాయి, ఎంఐ డైరెక్ట్ సెలెక్టెడ్. సో నెక్స్ట్ రామకృష్ణ అని ఒక అబ్బాయి వచ్చాడు. ఆ అబ్బాయి కూడా టాస్క్ ఇచ్చారు, చేయమన్నారు, అది చేయమన్నారు, ఇది చేయమన్నారు అని అంతా జడ్జెస్ ఇంప్రెస్ అవ్వలేదు. బట్ స్టిల్ 2 రెడ్స్ ఒక గ్రీన్ ఇచ్చారు. ఆ తర్వాత ఒక అమ్మాయి లయ అని వచ్చింది. అమ్మాయి గలగలగలగల మాట్లాడుతూనే ఉంది, హైదరాబాద్ నుంచి వచ్చింది. అండ్ ఆ అమ్మాయికి ఏమో ఒక ఇది ఉంటుంది కదా, బస్తాలో వీళ్ళు 1.5 kg మూటలు వేస్తూ మాట్లాడమని చెప్పారు. మాట్లాడుతుంది, మూటలు వేశారు. అదే అమ్మాయికి ఇచ్చిన టాస్క్. అందులో అమ్మాయి ఓకే పర్లేదు నిలబడింది. కాస్త హైట్ తక్కువ ఉంది, దాని గురించి వెళ్తావా అంటే నువ్వు హ్యాండిల్ చేయగలవా, జస్ట్ 24 years అన్ని క్వశ్చన్స్ వేశారు. ఆ అమ్మాయి కూడా చెప్పింది నేను చేయగలను అది ఇదని. పాజిటివ్ వైబ్స్ అయితే ఉన్నాయి. సో 2 గ్రీన్స్ ఒక రెడ్ వచ్చింది. ఆ అమ్మాయి కూడా హోల్డ్. లాస్ట్లో ఇంకో అబ్బాయి వచ్చాడు. వెంకీ వైబ్స్ అంట. సో ఆ అబ్బాయి కూడా సెలెక్ట్ అయ్యాడు. 1 గ్రీన్ విత్ 2 రెడ్స్. అంటే ముందు తీసుకెళ్తే ఎలా ఉంటాడు, ఆ అబ్బాయిని కూడా నెక్స్ట్ జన్మలో పంది అయి పుడతావు అంటే పందిలాగా పుడతా అన్నాడు సంథింగ్. ఆ పందిలా వచ్చి బురదలో లైక్ మట్టి ట్రీలో బొర్లమన్నారు. అదే అబ్బాయికి ఇచ్చిన టాస్క్. బట్ హీ హ్యాస్ డన్ గుడ్. ఓకే, బట్ లెట్స్ సి వీళ్ళ 5 నిన్న కూడా చాలా మంది సెలెక్ట్ అయ్యారు, మొన్న కూడా సెలెక్ట్ అయ్యారు. ఎలా వెళ్తారో ఏంటో చూద్దాం.